మీరు ఏమనుకుంటారంటే మేమే జయించాం, మా బలముతో, మా శక్తితో, మా యుక్తితో జయించామనుకుంటారని దేవుడు ఏం చేశారట? ఒక్కరిని. ఆమేన్. దేవునికి స్తోత్రం. జయించటానికి గిద్దోనికి ఏమిచ్చాడండి? తన కుటుంబ బ్రతకాలన్నట్టుగా తన కొరకు, తన కుటుంబం కొరకు గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడట. కానీ దేవుడు ఏమన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. స్తోత్రం. నేనా పరాక్రమం గల బలాఢ్యుడిని? అవును, నీవే. దేవునికి స్తోత్రం. అయితే నేనే అయితే నా గుర్తుల బలం చూపించు. ఉన్ని తడవాలి, ఉన్ని పట్టి లేపినప్పుడు నీళ్లు గారాలి. ఇంకో గుర్తుల బలం చూపించు. చుట్టూ తడవాలి, ఉన్ని మాత్రం తడవాలి. ఎన్ని గుర్తుల బలాలు దేవుడు మనకు చూపించలే మన బ్రతుకులో. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జయించాలంటే ఏమేం పట్టుకున్నాడు? 300 మంది, బూర, దీటి, ఉట్టికుండ. అంతేనా? ఉట్టికుండ, దీటి, రేకు, బూర, 3 కదా. కనుక దేవుని బిడ్డలారా, మనము జయించాలంటే దేవునికి స్తోత్రం, కుండ కాపాడబడాలి. ఏం కాపాడబడాలి? కుండ కాపాడబడాలి. కుండ దేనికి సాదృశ్యం? కుండ దేనికి సాదృశ్యం? మన జీవితానికి సాదృశ్యం. మన శరీరం, మన జీవితానికి సాదృశ్యం కుండ. దీటి దేనికి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఆమేన్. అభిషేకానికి సాదృశ్యం. దీటి ఆరిపోకూడదు, అభిషేకం ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం కదా. ఎప్పుడన్నా ఆరిపోయినట్టు, చల్లారిపోయినట్టు బోధించాను మీకు. దేవునికి స్తోత్రం. దీటి ఆరిపోకూడదు. వెలిగించబడ్డప్పుడు దీటి ఎట్లా మండుతుందో అంత వరకు ఆ విధంగా మండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏమనుకోవాలి తెలుసా? అయ్యో పాస్టర్ వెళ్ళిపోయిందట అని మీకు వార్త అందితే మీరేమనాలి తెలుసా? అరే నిన్న గట్టిగా బోధించిండు, గంట క్రితమే గట్టిగా బోధించిండు. అభిషేకము అలా నడిపియాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఏం ముల్లె పోతారా, లేకుంటే అరిగిపోతారా, లేకుంటే కరిగిపోతారా, లేకుంటే ఏదన్నా ఎలిత అవుతారా? ఎలితి చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఎలితి చెయ్యాలి. హల్లెలూయా చెప్పి ఎలితి చెయ్యాలి. ఎలితి కాకుంటే ఏమంటాడు తెలుసా యేసయ్య? అమ్మా నాతో నీకు ఏం పని, ఇంకా అడుగు పొడుగు కాల్ చేస్తేనే. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుండ కాపాడబడాలి, దీటి ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. బూర దేనికి సాదృశ్యం? బూర ప్రకటనకు సాదృశ్యం. ప్రకటించుట, మొరపెట్టుట, స్తుతించుట అసలు ఆగిపోకూడదు. అప్పుడే మనకు జయం. చప్పట్లు కొట్టి బుద్ధులు లేకుండద్దు.
సంవత్సరాల హుస్సేన్ సాగర్ అట్నే ఉంటాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కథలను వాళ్ళు పర్యాటకులకు పనిస్తారండి. ఈ బయట దేశాలలో ఎట్లుంటారు తెలుసా? మనుషులు ఒక చెట్టు అయి ఉంటారు, చెట్టులు ఎక్కువ ఉంటారు. చూసేటోళ్ళకి ఎట్లుంటదంటే ఆ దారిపైన పోయేటోళ్ళు అనుకుంటారు ఇది చెట్టే అనుకుంటారు, కానీ ఇట్లా ఎగ్దం వంగుతాడు. వంగే వరకు వాళ్ళందరూ భయపడతారు. ఇంకోరు ఎట్లుంటారు, కలర్ వేసుకొని ఒక విగ్రహం లాగుంటారు. చూసారా మీరు? అది వీళ్ళు చూడలేదు. దేవునికి స్తోత్రం. అట్లా ఉండకూడదు. మనం దేవుని సన్నిధిలో మనం జీవం గల వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చచ్చిపోయి కూడా ఎత్తుకపోతుండగా కొంచెము సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రతుకుటానికి ట్రై చేయాలి. ఆమేన్. వీళ్ళు ఎత్తుకపోయిన వాళ్ళు అనుకోవాలి ఈడవాయ మోసుకొచ్చి ఈడికొచ్చినాక మళ్ళా ఊపిరి తీస్తుండు, మళ్ళా ఊపిరి తీస్తుండు, మళ్ళీ ఎత్తుకపోవాలి. సత్య పాతి పెడతాం అనుకుంటే ఈటవాయ మోసుకొచ్చాం, మళ్ళా బ్రతికినరా. అట్లుండాలి మన ట్రై. దేవునికి స్తోత్రం. అట్లా ట్రై చేయాలి. అట్లా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడన్నా ఆటను కోసినప్పుడు ఆటను కోసి గంట అవుతుంది, గంటన్నర అవుతుంది. మనం ఆడ ముక్కలు కొడతాం చూడు, ముక్కలు కొట్టేటప్పుడు ఆ తునుక కొంచెం కదులుతుంది. అది ఎప్పుడో కోసినాం, కానీ ముక్కలు కొట్టేటప్పుడు తునుక కదులుతుందా? అట్లుండాలి మన బ్రతుకు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చల్లారిపోకూడదు కదా. ఏది మరి నాకు ఏం అర్థం కాదు. చల్లారిపోయి ఉంటారు. నిన్న ఒక మాట రేపితే లేచి గంతులే. దేవునికి స్తోత్రం. అభిషేకం నీ మీద కట్టే సింహాన్ని కూడా తీస్తావు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దీనికి ఆరిపోకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంటే ఇంట్లో ఏదన్నా కలుత చెందినప్పుడు, అల్లరి కలిగినప్పుడు అన్ని భాషలు మాట్లాడే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దీనికి ఆరిపోకూడదు. అప్పుడు జయం. వీటి ఆరిపోయిందా కథం, కుండ పలిగిపోయిందా కథం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. బూర అనేది ఉండాలి. ఇక్కడ తయారు చేస్తూనే ఉన్నాడు నోవా, అక్కడ ప్రకటించుతూనే ఉన్నాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఓడ తయారైతేనే ఉంది, అక్కడ ప్రకటిస్తూనే ఉన్నాడు. స్తోత్రం. ఈ దినాలలో కొత్తగా పెళ్ళైన వారు భర్త దగ్గరికి రాకుంటుంటే ఏమైతే ఇడుపుగా అంతే. దగ్గరికి వస్తలేడా పెళ్ళైనప్పటి నుండి. నోవా కొడుకులు అసలు దగ్గరికి పోలేదు. పెద్ద పని ఉన్నదండి. దేవునికి స్తోత్రం. ఆ ఆలోచన కూడా వారికి రాలేదు. ఎట్టయినా ఓడ తయారు కావాలి. దేవునికి స్తోత్రం. తర్వాత పిల్లలు కన్నారట. అవునా?
తర్వాత వంశవళి పెరిగిందట. దేవునికి స్తోత్రం. మనం మాట్లాడుకునే భాషలు అన్ని ఎక్కడియండి? మనం మాట్లాడుకునే భాషలు నోవావు సంతానము భాషలు మనం మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. సేము, ఆము, యాపేతు వాళ్ళ భాషలే మనం మాట్లాడుకునేటి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే మనకు జీవితము కావాలి, జయించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఓడిపోవద్దు, ఎక్కడ ఓడిపోవద్దంటే ఉట్టి కుండ కావాలి, దీటి కావాలి, బూరా కావాలి. ఇప్పుడు కుండ వలిగింది అనుకో, దీటి ఒక్కటే. శత్రువు చూస్తాడు. స్తోత్రం. శత్రువుకి ఎలుగు కనబడద్దు కదా, దీటి కుండలే ఉండాలి. ఎప్పుడైతే బూర ఊదినమో అప్పుడు కుండ వాళ్ళు కొట్టాలి. ఆమేన్. ఈ కుండలో చాలా ఉన్నాయి. ఈ కుండలో చాలా కోరికలు ఉన్నాయి, చాలా ఆశలు ఉన్నాయి, చాలా అక్రమం ఉంది, చాలా మోసం ఉంది ఈ కుండలో. ఎప్పుడు వాళ్ళు కొట్టాలి? ఎప్పుడు ఎప్పుడు సప్పుడు చేయరు. ఎప్పుడు పాలు కొట్టాలి. మరి 10 సంవత్సరాల నుండి బూరు పడుతుంది, పలిగిన కుండలు. స్తోత్రం. కుండలు పలగాలి, ఆశలు బయటికి రావాలి. స్తోత్రం. ఆమేన్. కుండలు పలిగినాయా? ఒక్కరు కుండ వలగలే. కుండ వలిగితే కదా ఎలుగు బయటకు వచ్చేది. స్తోత్రం. ఆమేన్. కుండ వలిగితే ఎలుగు బయటకు వస్తుంది. ఎలుగు బయటకు వస్తే శత్రువుకు భయం అవుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు పరుగు పరుగు చిర్రా. తిండి లేదు, తికాన్ లేదు, బట్టలు లేవు, గాజులు లేవు, ఒంటెలు లేవు, ఏమి లేవు. ఉన్న పాటున కట్టు బట్టలతో శత్రువు పరుగు పరుగు. ఆమేన్. ఎప్పుడు కుండ వలిగినప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనకు జయం ఎందుకు రాదండి? బైబిల్ గ్రంథములో ఎవరో ఓడిపోయినవారు చూపించండి. దేవునికి స్తోత్రం కదా. ఎవరు ఓడిపోయినో జయించినటువంటి మోసకు సిప్పోర దొరికింది. అవునా? జయించిన మోసకు సిప్పోర దొరికింది. జయించిన దావీదుకు ఎవరు దొరికారు? మీగారు దొరికింది. ఓడిపోయిన సంసోనుకు ఢిల్లీలో దొరికింది. స్తోత్రం. జయిస్తే అన్ని దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. జయిస్తే ఆమేన్. జయిస్తే రాజకుమార్తెని భార్య అవుతుందండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. జయించే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఇక్కడ 1 యోహాను పత్రిక 5:5. 1 యోహాను పత్రిక 5:5 త్వరగా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? లోకము జయించినాడు ఎవడండి? స్తోత్రం. ఎవరు జయించడు? జయించడానికి అవకాశం లేదు. యేసు క్రీస్తు దేవుడు అని నమ్మిన వాడే జయిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని కుమారుడు కాదు, మనం దేవుడు అని నమ్ముదాం. ఆమేన్. మనం దేవుడు, మనము రక్షకుడు, మనము విమోచకుడు, మనము నమ్ముదాం. నా బలము, నా ప్రాణము, నా ఊపిరి, నా జీవితం, నా సమస్తము, నా సర్వమని నమ్ముదాం. దేవునికి స్తోత్రం. అప్పుడు మనకు జయము
అన్నిటిలో జయం, కొన్నిటిలో కాదు, అన్నిటిలో జయం. స్తోత్రం. ఎన్నిటిలో జయం? అన్నిటిలో అప్పుడు 1:3 రాయబడ్డట్లుగా కీర్తన, నువ్వు చేయనదంతా కూడా సఫలం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మిన వాడు తప్ప ఎవరు జయించడు. ఆయన దేవుడని నమ్మిన వాడు తప్ప ఎవడు జయించడు. దేన్ని దేన్ని దేన్ని? గోలియాదునే కాదు. దేవునికి స్తోత్రం. ఆ పాపమునే కాదు. దేన్ని దేన్ని? సమస్తమును జయించిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటే, నమ్మితే ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన లేనిది నా జీవితం లేదు, ఆయన లేనిది నా బ్రతుకు లేదు, ఆయన లేనిది నా ఉనికి లేదు, ఆయన లేనిది నాకు బలము లేదు, ఆయననే సమస్తానికి నా జీవితానికి ఆధారం అని నమ్మితే నువ్వు అన్ని జయిస్తావు. దేవునికి స్తోత్రం. గోలియాదుని ఈజీగా జయిస్తావు. ఆమేన్. స్తోత్రం. యేసు ప్రభు దేవుడు అంట. అందరు పోతురు కనుక నేను కూడా పోతా. స్తోత్రం. అందరు పోతురు, నేను కూడా పోతా. నమ్మిన వారు అనేకులట, ఏర్పరచబడ్డవారు మరి ఏర్పరచబడ్డ వారిలో ఉందామా, నమ్మిన వారిలో ఉందామా? దేవునికి స్తోత్రం. కొందరు రొట్టెల కొరకే వెంబడించారట కదా. కొందరు చర్చికి ఎందుకు పోతారు తెలుసా? ఎందుకు పోతారు? అమ్మాయిని చూసడానికి అబ్బాయి పోతాడు, అబ్బాయిని చూసడానికి అమ్మాయి పోతాడు. చాలా చర్చిలు భ్రష్టు పట్టినాయి. వాక్యానికి పోరు, ఏదో అట్లా పాస్టర్లు కనబడతాయి. స్తోత్రం. లేకుంటే నేను క్రైస్తవుని అనిపించుకోవడానికి చర్చికి పోతాను, లేకుంటే రక్షణ పొందినందుకు చర్చిపోతాను. కాదండి, దేవుని దగ్గరకు పోతున్నట్టుగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మేము దేవుని దగ్గరికి వెళుతున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. కనుక కొన్నేళ్ళు తన కుటుంబంలో తను బంధువులు, స్నేహితులు, ముఖ్య స్నేహితులను అందరినీ సమకూర్చి పేతురును విలిపించినప్పుడు ఏ మాట ఉపయోగిస్తాడంటే, మేమందరము దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాము కదా. మీరు ఎట్లా ఎట్లా ఏమనుకోవాలి? ఆదివారం నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని నమ్మిన వారికి, రక్షకుడు అని నమ్మిన వారికి, దేవుని కుమారుడు, దేవుని ద్వారా పంపబడిన వాడు, ఆయన ద్వారా సమస్తము జరుగుతాయి. జరిగింది ఏది కూడా ఆయన ద్వారానే జరిగినది. ఆయన లేకుండా ఏది జరగలే, ఏది కలగలేదు అని నమ్మితే నువ్వు జయిస్తావు. దేవునికి స్తోత్రం. ఏమని రాయబడి ఉందండి? లోకమును జయించిన వాడెవడు? లోకమును జయించిన వాడు మరి ఎవడండి? యేసుక్రీస్తు దేవుడని నమ్మిన వాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే లోక రక్షకుడు అని చెప్పిన వారిని బట్టి లోకం ఏమనుకున్నదట? భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీలో ఉన్న, నాలో ఉన్న, మనలో ఉన్న బలహీనతలను బట్టి మనం తలకిందులు అవుతున్నాం. కానీ
మనం దేని తలకిందులు చేసినాము? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేని తలకిందులు చేసినామండి? వాడు కనిపెట్టేటోడు ఉంటాడు, ఏడా కుస్తీ పట్టే కాడ కనిపెట్టేటోడు ఉంటాడు. బాగా ఇట్లా వచ్చి ఒత్తుతుండనుకో, ఇక చచ్చిపోతాడేమో అంటే విడిచిపెట్టు. మన స్థితి అట్లుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయిస్తాం? ఆయన దేవుని కుమారుడు అని నమ్మితే చేయిస్తాము. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? అంతం వరకు. బ్యాంకు బ్యాలెన్స్ ఉందంటే ఎగిరి దుంకుతామండి. దేవునికి స్తోత్రం. మా మాటలేనా? మీ మాటలు? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే లోకాన్ని చేస్తామండి. ఏంటి? ఒకరిని ఇద్దరిని కాదు, లోకముని చేస్తాము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే లోకములో, దేవునికి స్తోత్రం, లోకములో ఉన్న దాని ద్వారా దేని దారి కూడా హాని చేయబడవు. దేని ద్వారా హాని? 2-3 సార్లు వచ్చిందండి కరోనా వైరస్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ. ఆమేన్. ఈ కుండ వలిగిపోయింది. ఇప్పుడు ఏముంది నా చేతిలో? దీటి ఉంది, పూర ఉంది. ఆమేన్. కుండ వలిగితే ఏమైతే? అన్ని ఉన్నాయి, అన్ని పోతాయి. నీళ్ళే అనుకోకు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిగా అర్థం అవుతుంది. అర్థం చేసుకోవాలి. మంచి పరిచారకుడు కావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ విషయానికి వద్దామండి. ప్రకటన 2:11. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం రెండో మరణం వలన ఏ హాని. రెండో మరణం ఏంటి? రెండో మరణం ఏంటి? రెండో మరణం పాతాళం, అగ్నిగుండం. దేవునికి స్తోత్రం. రెండో మరణం వలన ఏ హాని చెందవు. స్తోత్రం. అంటే నువ్వు అగ్నిగుండానికి పోతావు, చూడొచ్చు. అక్కడ మోసే పేరు పెట్టుకున్న వాళ్ళని చూడొచ్చు, యెహోషువ పేరు పెట్టుకున్న వాళ్ళని చూడొచ్చు, అబ్రహాం అని పేరు పెట్టుకున్న వాళ్ళని చూడొచ్చు కదా. నీకు ఏ హాని చెందదు. అసలు నీ పేరు అక్కడ వెళ్ళే ఆ మార్గములు వెళ్ళేటట్లుగా నీ పేరు ఉండదు. దేవునికి స్తోత్రం.
నీ పేరు ఎక్కడ ఉంటది? జీవ గ్రంథములో ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. మనకి తెగింపు ఎప్పుడు వస్తుందండి? తెగింపు ఎప్పుడు వస్తుంది చెప్పండి? తెగింపు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మన పేరు అక్కడ రాయబడి ఉన్నది అన్నప్పుడు మనకు తెగింపు వస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక దావీదు విషయమై ఒక ఆమె ప్రవచిస్తుంది, ఎవడన్నా నీ ప్రాణం తీయ చూసిన వెడల నీ ప్రాణము జీవపు మూటలో పరలోకమందు భద్రపరచబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ నిర్ధారణ మనకున్నదా? ఏమో ఏమో ఇప్పుడు మనం విజయవాడకు రిజర్వేషన్ తీసుకున్నాం. బస్సు టికెట్ రిజర్వేషన్ తీసుకున్నాం. అసలు ఏమో అన్నట్లుకుంటామా? గ్యారంటీగా బస్ వస్తుంది, పలానా టైంకి వస్తుంది, ఎక్కుతాము అన్నట్లుగా అన్ని చదువుకొని పోతామా లేదా? మరి ఏం చదువుకుంటారు? ఏమన్నా చదువుకున్నారా? దేవునికి స్తోత్రం. ఎక్కడికైనా టూర్ వెళ్ళాలంటే ఏం చదువుకుంటారండి? మరి పరలోకం వెళ్ళటానికి ఏం చదువుకున్నారు? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా చదువుకున్నారా? ఏమో అప్పటికప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికప్పుడు చదువుకుంటే ఏది కాదు, ఏది కాదు. స్తోత్రం. మళ్ళా రిటర్న్ వచ్చడానికి ఉండదు, ముందుగానే చదువుకోవాలి. నేను అది చెప్పేవాడిని లోతు భార్యకు, ఇవన్నీ ముందుగానే చూసుకోవాలి కదా. గాడికి పోయినాక వెనుకకి ఎందుకు చూసినావు అని మంచి సలహా ఇచ్చేవాడిని. అసలు ఉప్పు స్తంభం కాకుండా చూసేవాడిని. దేవునికి స్తోత్రం. నీకు వెనుక చూడకుండా నీకేం కావాలి? ఏం కావాలి? అన్నము, వస్త్రము, 3 ఉంటే చాలండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కటి అడిగితే అన్ని ఇచ్చాడు సొలొమోనుకు. మనం ఒక్కటి అడగాలి, ఆత్మీయతను అడగాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక్కటే అడుగుతున్నా, శేష జీవితములో తిరిగిపోదులే. దేవునికి స్తోత్రం. శేష జీవితంలో నన్ను అభిషేకించి వాడుకోమని అడుగుతున్నా. దేవునికి స్తోత్రం. ఈ శేష జీవితంలో ఈ బ్రతికినన్ని సంవత్సరాలు నన్ను అభిషేకించి వాడుకో, నా దీటి ఆరిపోవద్దని అడుగుతున్నా. దేవునికి స్తోత్రం. నా కుండ వలిగిపోయింది, ఈ కుండలో ఏం లేదు, ముక్కలు చెక్కలు అయిపోయింది. కుండలు ఏం లేదు, తిందామన్న ఆశ కూడా లేదు, తాగాలన్న ఆశ లేదు, ఏ ఆశ లేదు. కుండ వలిగిపోయింది. ఇప్పుడు దీటి ఎలుగుతుంది, బూరా మోగుతుంది, శత్రు పరుగు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొందరికి ఏమి లేదంటే దీటి లేదు, బూర లేదు, కుండ ఉన్నది. దీటి లేదు, బూర లేదు, కొందరికి కుండ ఉన్నది. కుండ నింపుతుర్రు కదా, నింపుతుర్రు. ఇప్పుడు 20 రూపాయల చిక్కలు అదే కుండలో నింపు, నువ్వు పలకొట్టకుండా అదే వలిగిపోతుంది. మామూలు బరువు ఉండే అది. యేసు రక్తమే నింపుతుర్రండి, కుండనే నింపుతుర్రు. దీటి లేదు, ఓ బూర లేదు, కాలి కుండ. కడుపుకు సేవ చేస్తుర్రు, కడుపుకు సంఘాలు కడుతుర్రు. స్తోత్రం. కానీ కుండ వలగాలి,
గీటి ఎరగాలే, బూరా మోగాలే, అప్పుడు జయము. దేవునికి స్తోత్రం. ఆమేన్. అప్పుడు మనము యేసుక్రీస్తు దేవుడని నమ్మగలుగుతాము. దేవునికి స్తోత్రం. అప్పుడు లోకాన్ని జయిస్తాము. ఆమేన్. ఇక్కడ రెండో విషయాన్ని ఏమి చదువుతున్నామండి? జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడట. రెండో మరణం వలన ఏ హాని చెందడట. దేవునికి స్తోత్రం. ఎవడు? జయించిన వాడు. జయించావా? ఆశను జయించావా? కోరికలను జయించావా? నిద్రను జయించావా? తిండిని జయించావా? లోకాశలను జయించావా? స్తోత్రం. లోక పద్ధతులను జయించావా? అన్ని మనల్ని జయిస్తున్నాయి కదా. అన్నీ మనల్ని జయిస్తున్నాయి కానీ మనం దేన్ని జయిస్తలేము. కానీ అన్నిటినీ మనం జయించాలి. దేవునికి స్తోత్రం. అన్నిటిని జయిస్తే మాత్రమే రెండో మరణం వలన ఈ హాని చెందరు. దేవునికి స్తోత్రం. దర్జాగా ఉండగలుగుతాను, దర్జాగా బ్రతకగలుగుతావే సత్యగతి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సత్యగత్తారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అరే ఆ గుండగానికి ఉంటదండి, సంపుతాడా? సంపు వానికి రక్షణ లేదేం లేదు. మన నేరుగా సంపితే పాతాళానికి వెళ్తాడు. కానీ మనము సంపబడితే పరలోకానికి వెళ్తాం. మనకే ఆ ధైర్యం లేదు. పౌలుకి ఆ ధైర్యం ఉంది. బ్రతికితే క్రీస్తే, సావైతే లాభం. దేవునికి మహిమ కలుగును గాక. సంపుతావా? సింహమా రా, దగ్గరికి రా. సింహాన్ని చంపేశాడండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ కొట్టగా షాక్ కొట్టిన వారికి ఎట్లుంటదండి? కొట్టగా మీకు అందరికి షాక్ తగిలిందా? అందరికి? నీకు కలిగిందా? దేవునికి స్తోత్రం. మనకు ఒక్కసారి షాక్ తగిలితే ఏంటో షాక్ అనేది మనకు అర్థమవుతుంది. కానీ వీళ్ళకి ఎన్నిసార్లు తగిలిందో కదా. కలగలే, ఎన్నోసార్లు తగిలి ఉంటారు. వాళ్ళు షాక్ అంటారు, అంతే అంటారు. తలుగుతూనే ఉంటది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మరణం వలన ఈ హాని చెందదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు చక్కగా ఇక్కడ రాయబడిన మాట చదివితే అదే ప్రకటన ముగించబోతున్నాను. 3:5. అదే ప్రకటన 3:5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుంటాడట. జీవ గ్రంథములో నుండి అతని ఎవడు జయించువాడు. ఆశను జయించిన వాడు తెల్ల వస్త్రములు ధరించుకుంటాడట. ఎక్కడన్నా వస్త్రాల గురించి బైబిల్లో రాయబడి ఉందా? అంతటా రాయబడి ఉంది. ఏమని రాయబడింది? ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు, నీ తలకు నూనె. వీళ్ళు ఎవరయ్యా? ఈ జనం ఎవరు? తెల్లని వస్త్రములు ధరించుకున్నవారట. దేవునికి స్తోత్రం. తెల్లని వస్త్రాల గురించి రాయబడినది బైబిల్ గ్రంథములో చాలా చోట్ల. తెల్లని వస్త్రాల గురించి రాయబడినది. యాజకులు మాత్రము చెమట వచ్చేది ఏది
ధరించుకోవద్దట. రాయబడలేదా? బట్టల క్రమం గురించి రాయబడలేదా? మరి మనం ఎందుకు పాటించం? తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం నేను ఒప్పుకోను ప్రతి ఒక్కరు తెల్లని వస్త్రములు ధరించుకోవాలి. ఆ గుత్తిలో 1000 మంది వస్తారు. తెల్లని వస్త్రాలు అంటే తెల్లని వస్త్రాలు. ఒక్కరు కలర్ వస్త్రం వేసుకున్న అన్ని 1000 మందిలో వాళ్ళు సిగ్గుపడవలసిందే, చచ్చిపోవలసిందే. ఇప్పుడు జపానీ శాస్త్రి గారు ఉన్నారు కదా, ఆయన ప్రకటన చేశాడంటే మొత్తం తెల్లని వస్త్రాలు. 10 సంవత్సరాలు ప్రకటిస్తే ఏం మీరు లోబడ్డారు? ఏ విషయంలో లోబడ్డారు? స్తోత్రం. తెల్లని వస్త్రాలు. నువ్వు కూడా తెల్లని, ఏంటి బిడ్డ తెల్లని వస్త్రాలు ధరించుకున్నావు? అయ్యో పోయిండా? ఎందుకు పోతాడు? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకు పోతాడమ్మా? 100 కంప్లీట్ చేసుకొని పోడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నా భర్తకు ఆయుష్నిచ్చేటి తెల్ల వస్త్రాలే అని చెప్పు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అనిపించుకోండి. అట్లా అనిపించుకుంటే ఏమవుతుంది? బాగుంటుంది. పోయిండా బిడ్డ? పోలేదు, డబల్ రేంజ్ తో ఉన్నాడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చదువుతున్నామండి? జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. జయించకుంటే అంతే. జపనీలో రాయబడి ఉంది 8వ అధ్యాయంలో. ఏమని రాయబడి ఉందంటే 8వ అధ్యాయమా 8వ వచనమా 1:8లోనో ఎందులోనో రాయబడి ఉంది. నాకు అంత జ్ఞాపకం లేదు. అన్యజనుల వలె వస్త్రములు ధరించుకునే వారిని ఆయన శిక్షిస్తాడట. దేవునికి స్తోత్రం. తెల్లని వస్త్రాలు ధరించుకోండి. ఏమవుతుంది? మీ ముళ్ళేమన్నా పోతుందా? ఎంత విలువ వస్తుందండి తెల్లని వస్త్రాలు ధరించుకుంటే. ఎమ్మెల్యే, ఎంపీ, కార్యకర్తలు తెల్లని వస్త్రాలు వేసుకుంటారుగా. మనకేం పుట్టింది మరి? జయించిన వాడు తెల్లని వస్త్రములు ధరించుకుంటాడట. జయించిన వానికి ఇంకా ఆశలు ఏముండవు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కుండ వలిగిన వానికి ఆశలు ఉంటాయి. దీటి ఎలుగుతూనే ఉంటది. ఆమేన్. బూరా మోగుతూనే ఉంటది. లేరు మీ పిల్లలు? అది దేవునికి స్తోత్రం. నాకు ఏదో కొంచెం హెల్త్ కనపడుతుంది. ఇప్పుడు గమనించాను. వాళ్ళు ఉంటే కొంచెం అడావిడి వేరుగా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ మాటను మనము వివరించుకొని ముగిస్తాం. 21:7 ప్రకటన 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడట. నేను అతనికి దేవుడనయ్యుదును. ఆమేన్. అతడు నాకు కుమారుడయ్యుదును. ఏటిని స్వతంత్రించుకుంటాడట? జయించిన వాడు దేవుని అతనికి దేవుడనయ్యుదును. రెండు ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఒక్క దెబ్బ కొడితే 2 పిట్టలు. ఏంటి? ఆయన దేవుడు అవుతాడట. దేవునికి స్తోత్రం. అంతవరకు దేవుడు కాదు. జయించిన తర్వాత దేవుడు, జయించినాక దేవుడు అవుతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం.
పెళ్లి చేసుకున్నాక భర్త అవుతాడా, పెళ్లి కాకముందు భర్త అవుతాడా? పెళ్లి చేసుకున్నాక అవుతుంది కదా. జయించినాకనే ఆయన దేవుడు అవుతాడు. స్తోత్రం. అప్పటిదాకా దేవుడు కాదు. జయించిన తర్వాత ఆయన మనకు దేవుడు అవుతాడు. ఇంకా మనము అతనికి కుమారులం అవుతామాట. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బకు జయిస్తే ఆయన మనకు దేవుడు అవుతాడు. ఆయనకు మనము కుమార్తెలం అయిపోతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎమ్మెల్యేనే మనల్ని విత్తను పిలిచాను, అరే కుమారుడా ఇట్రండి అని 100 మందిలో పిలిచాడు అనుకో, ఎట్లా విర్రవిగుతావు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ప్రియులు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు, మంచి ఎమ్మెల్యే గారు. ఇప్పుడు నేను 1000 మందిలో రవి బరిగల్ రవి అని పిలిచాడు అనుకో, ఎట్లా ఫీల్ అవుతావండి? అబ్బా కాలర్ ఎగురేసుడే. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎంతో గుర్తింపులోకి వచ్చాను కదా. మనం దేవుని కుమారులం అయితే ఎట్లుంటది? రేంజ్ ఎట్లుంటది చెప్పండి? ఎట్లుంటది చెప్పండి? దేవుని కుమారులం అయితే రేంజ్ ఎట్లుంటది? అది నీ వరకే కాదు రవి, నీ వరకే కాదు. ఆ రుబాబు స్వాతికి కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. వస్తుందా రాదా? ఏమో అబ్బా 1000 మందిలో నా భర్తను ఎమ్మెల్యే గారు పిలిచాడు, నేను ఎంత గుర్తింపు పొందినదాన్ని ఫీలింగ్ ఆమె కూడా వచ్చిందా లేదా? అందుకనే నేను చెప్తున్నాను, ఒక్క దెబ్బకు 2 ఆయన కుమారులమైతము. దేవునికి స్తోత్రం. ఆయన మనకు దేవుడు అవుతాడు. అందరం మోకరిస్తాం. ఇంత యోగ్యత దేవుడు మనకిస్తుండగా, ఇంత జీవితము దేవుడు మనకిస్తుండగా ఆమేన్, ఎందుకు పోగొట్టుకోవాలి? ఈ యోగ్యతలను ఎందుకు పోగొట్టుకోవాలి? ఎందుకు దూరం చేసుకోవాలి? జయించలేవా?